మై డియర్ ఫ్యామిలీ మెంబర్స్, అందరు ఎలా ఉన్నారు? బాగున్నారా? నేనైతే చాలా బాగున్నానండి. ఇంతకుముందు అయితే షార్ట్లో పెట్టాను కదా, మా మల్లన్న స్వామి పట్నాలు స్టార్ట్ చేసామని చెప్పేసి. సో అదైతే వీడియో పెట్టేస్తున్నాను, వ్లాగ్ పెట్టేస్తున్నాను. సో చూడండి, మా ఊర్లో అయితే ఇలా జరుపుకుంటాం మల్లన్న స్వామి పట్నాలు. ఒక్కొక్కరు ఒక్కొక్క విధంగా జరుపుకుంటారు కదా, మేమైతే ఇలా జరుపుకుంటాం అన్నమాట. సో మనం కళ్యాణానికి ఎలా ఏర్పాటు చేస్తారో అలా ఏర్పాటు చేస్తామండి. ముందుగా మేము ఏ పండుగ చేస్తామని పోచమ్మకి అయితే నైవేద్యం ఎక్కిస్తాము, మా ఊరి పోచమ్మకి. సో దానికోసం అయితే మా అంతే ఒక చిన్న పెరుగు ప్యాకెట్ నైవేద్యం తీసుకెళ్తుందన్నమాట. పోచమ్మకి ఎక్కించిన తర్వాత మేము మిగతా పండుగ అంతా స్టార్ట్ చేస్తాము. సో దానికోసం అయితే ముందుగా మేము కళ్యాణానికి ముందు నోముకుంటాం అన్నమాట. సో దానికోసం ఏర్పాటు చేస్తున్నారు. నోంపిట అయితే రెడీ అయిపోతుంది. మా అన్న అయితే తోరణాలు కూర్చుతున్నాడు చూసారు కదా. సో అందరం కలిసి అయితే ఇలా ఏర్పాటు చేసుకుంటున్నాము. నోంపిట అయితే రెడీ అయిపోతుంది. ముందుగా అయితే తోరణాలు గుచ్చిన తర్వాత పువ్వులు అంతా ఏర్పాటు చేసిన తర్వాత ఇదంతా స్టార్ట్ చేసుకుంటాం అన్నమాట. ఇప్పుడైతే నేను నోంపేటలో ముగ్గేస్తున్నాను. నోంపీట మొత్తం రెడీ అయిపోయిన తర్వాత అయితే బయట పందిరి వేసాం కదా, దానికి కూడా మొత్తం మేము బంతిపూలు చుడతామన్నమాట. మల్లన్న స్వామి కళ్యాణానికి అయితే మేము ఇట్లా పందిరి వేసి మొత్తం పూలు చుడతాము. సేమ్ పెళ్లి పందిరి ఎలా ఉంటుందో అలా అన్నమాట. సో చూసారు కదా, చాలా బాగుంది కదా. పట్టుకో సంగ ఇలా పందిరి అయితే రెడీ అయిపోయింది.
Thank